సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. Yesapu Electrician Work. సో ఫ్రెండ్స్, ఇంత ముందుకి వీడియోలో వచ్చేసి మనం పార్ట్ 1 పార్ట్ 2లో వీడియోలో వచ్చేసి మనం ఒక మదర్ బోర్డ్ కనెక్షన్లు అలాగే ఎస్కే జాక్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను చెప్పేశాను. పార్ట్ 1 పార్ట్ 2 ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి చూడండి అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఈ యొక్క పార్ట్ 3 వీడియోలో మొత్తం యాంప్లిఫైర్ మేకింగ్ అనేది మొత్తం అరౌండ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అనే దాని గురించి మొత్తం చెప్పేస్తాను. మీరు వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వచ్చే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఒక వీడియోని స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. ఇది అనేది చాలా ఫోకస్గా వినండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ఇన్పుట్ వైర్ అనమాట. మనకి ఇన్పుట్ బీటీ బోర్డులో సింగిల్ బీటీ బోర్డులో ఇన్పుట్ వైర్స్ అనమాట. ఈ ఇన్పుట్ వైర్లు తీసుకొచ్చి మనం మదర్ బోర్డుకి ఇవ్వచ్చు అనమాట. అట్లా ఇచ్చిన మీకు వాడుతుంది, అట్టేం లేదు, నో ప్రాబ్లం అనమాట. కాకపోతే నాకు బేస్ బారడానికి నేను ఎక్స్ట్రా బీటీ బోర్డు వాడడం జరుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి షాల్కర్ అనమాట. ఒక బీటీ బోర్డు ఎక్స్ట్రా బేస్కి ట్రబుల్కి ఫ్రీ సెట్ వస్తాయన్నమాట చెక్ చేసుకోవడానికి. సో ఇది ఎందుకు వాడతారంటే ఎక్కువ బేస్ రావడానికి, బాగా ఆటోలలో బాగా సౌండ్ అనేది బాగా బేస్ ఎక్కువ రావడానికి వాడతారనమాట. సో అందువల్ల నేను అనేది దానికి వచ్చేసి నేను ఇన్పుట్ తీసుకుపోయి దానికి ఒక అవుట్పుట్కి ఇచ్చేస్తాను. ఆ ఒక బోర్డుకి అవుట్పుట్ తీసుకుపోయి ఆ ఒక బోర్డుకి ఇన్పుట్ ఇస్తాను సారీ అనమాట. ఈ నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్ వచ్చేసి మదర్ బోర్డుకి ఇచ్చేస్తాను అనమాట. మీరు వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకూడదు రండి. వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వచ్చి మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఒక రెడ్ బ్లాక్ వచ్చేసి 12 volts పవర్ సప్లై అనమాట. చూసుకోవచ్చు మనం ఒక అవుట్పుట్ వైర్ అనమాట. ఇప్పుడు మీరు ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఈ ఒక మదర్ బోర్డు నుంచి మనకి లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ వచ్చేసి మన ఆ బోర్డుకి నిచ్చుకోవచ్చు, ఈ బోర్డుకి వచ్చుకోవచ్చు. కాకపోతే నేను ఎక్స్ట్రా బీట్ బోర్డు వాడడం జరుగుతుంది అనమాట. వాడడం బేస్ బారడానికి చూసుకోవచ్చు. ఒక బ్లూ 2 బ్లూలు ఒక బ్లాక్ వచ్చేసి ఒక బ్లాక్ గ్రౌండ్ 2 బ్లూలు వచ్చేసి లెఫ్ట్ రైట్ అనమాట. సో ఆ విధంగా అవి తీసుకొచ్చి నేను అదానికి ఇచ్చేస్తాను అనమాట. మీరు చూడండి, గమనించండి. ఇది ఒక బ్లూటూత్ ప్యానల్ అనమాట. ఒక ప్లే కంపెనీ అనమాట. చూసుకోవచ్చు మనం. ఒక ఎక్స్ట్రా బీటీ బోర్డు చెప్పిన కదా మీకు, అలా లెఫ్ట్ రైట్ ఇచ్చేసిన ఏమంటారు దానికి ఇన్పుట్ అనమాట. అది ఒక ఇన్పుట్ అనమాట. చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ రైట్ గ్రౌండ్ ఇచ్చేసాను. ఈ యొక్క అవుట్పుట్ తీసుకుపోయి ఈ యొక్క బీటీ బోర్డుకి ఇన్పుట్కి ఇచ్చేస్తాను. చూసుకోవచ్చు మీరు ఈ విధంగా. వెరీ సింపుల్ అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఒక పార్ట్ 3లో మీరు నేర్చేసుకుంటారు అనమాట ఏ విధంగా దాని గురించి మొత్తము. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు దానికి మనం ఇన్పుట్ ఇచ్చేసినాం కదా మదర్ బోర్డుకి, ఆ బోర్డులో వచ్చి అవుట్పుట్ వెళ్ళి తీసుకొచ్చి మనం ఒక ఈ బోర్డుకి ఇన్పుట్కి ఇవ్వాలన్నమాట. ఆ విధంగా చూసుకోవచ్చు మీరు. ఒక ప్రీ సెట్ అనమాట. ఒక ట్రబుల్ కానీ బేస్ కానీ కంట్రోల్ చేయొచ్చు. ఒక బీటీ బోర్డు అనమాట. ఎక్స్ట్రా బేస్ రావడానికి వాడతారనమాట. సో ఆ విధంగా మీరు ఏం కనిపించవడానికి అవసరం లేదు. చాలా చాలా ఈజీ అనమాట. మీరేం కనిపించవడానికి అవసరం లేదు. చూసుకోవచ్చు మనం. ఆ బోర్డు నుంచి వచ్చి వైర్ని ఈ బోర్డుకి ఇచ్చేస్తాను నేను ఇన్పుట్గా. కొంచెం ఆ వైర్లు అనేది కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి మంచి గేజ్ వైర్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఒక వైర్లు అనేది డెలికేటెడ్ ఉంటాయి. నేను ముందే చెప్పాను కదా, వైర్లు అనేది చాలా డెలికేటెడ్గా ఉంటాయి అనమాట. కొత్త వైర్లు అనేది వాడదాం మంచి గేజ్వి. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. ఒక అవుట్పుట్ వైర్ కూడా ఇచ్చేసాం మనము ఫైనల్గా వచ్చేసి. దాని నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్లు వచ్చేసి మనం ఇదానికి నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్లు వచ్చేసి ఇదానికి ఇన్పుట్ వైర్లు ఇచ్చేసాం. మనం గమనించవచ్చు ఈ విధంగా అనమాట. మన లాస్ట్ అనేది ఏం లేదనమాట, అన్నీ ఇచ్చేసినాము. లాస్ట్ బ్లూటూత్ ప్యానల్ నుంచి వచ్చే 5 volts రెగ్యులేటర్ వేసి 5 volts సప్లై అనేది ఇచ్చేసేయాలి దానికి, అంతే. ఇంకేం లేదు. ఈతల పక్క అనేది 5 volts వస్తుంది అనమాట. ఈతల పక్క 12 volts సప్లై అనమాట. ఆ విధంగా మనం 5 volts అనేది దానికి ఇచ్చేసి సరిపోతుంది అనమాట. మనం గమనించవచ్చు ఈ విధంగా. స్లీవ్ తీసేసుకొని నీట్గా ఇట్లా కలెక్షన్ చేసుకొని 5 volts ప్యానల్ మనం చిన్నగా ఇంకా ప్యాకింగ్ చేసుకోవడమే, అంతే, ఏం లేదు. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. ఒక 5 volts బ్లూటూత్ ప్యానల్ నుంచి వచ్చింది కూడా ఇచ్చేసాం మనము. ఏం లేదు మనకి. చూసుకోవచ్చు మనం. ఒక 5 volts బ్లూటూత్ ప్యానల్ నుంచి వచ్చింది కదా, అదంతా కూడా అటాచ్ చేసాం మనము. ఇక్కడ గమనించుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. మనం వచ్చేసి 5 volts ఇచ్చేసాము. అందులో అలాగే ప్లస్ ఇది ఒక లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ కూడా ఇచ్చేసాం మనం వచ్చేసి. ఇంకా మనకి అంటూ ఏం లేదనమాట. ఇంకా అన్నీ సక్సెస్ అయిపోయినాయి. కంట్రోల్స్ అనేది ఏదానికి బిగిచ్చేసి మనము నీట్గా ఏదైనా కరెంటు చూసుకోవచ్చు. మనకి కంట్రోల్ సంబంధించిన వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు కూడా కంట్రోల్ ఇది ఒక చిచ్ అనమాట. చిచ్కి పవర్ సప్లై చేయరు మనం వచ్చేసి. పవర్ సప్లై ఇచ్చి అది పోతే నిలబడం అనమాట. ఆ విధంగా మనం నీట్గా అదానికి ఇచ్చేసి నాబ్లు అనేది ఫిల్ చేసి సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒక వీడియో అనేది బాగా నీట్గా కనెక్షన్ చేసినాక మీకు వీడియో అనేది షూట్ చేస్తాను అనమాట.
సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి దానికి 12 volts పవర్ సప్లై ఇదే అనమాట మర్చిపోయినా మనం వచ్చేసి ఇప్పుడు అది కూడా ఏ విధంగా ఇచ్చాను చెప్తాను మీకు వీడియోలో. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఒక మొత్తం అరౌండ్ యాంప్లిఫైయర్ మొత్తం తయారైపోయింది అనమాట. ఇంకా ఏం లేదు, మనకి ఒక ట్యాగ్స్ వేసేసుకొని ఒక పేపర్ జుట్టు వేసుకొని వేసుకోవడమే, కవర్ జుట్టు వేసుకొని బాగా నీట్గా మనం చూసుకోవచ్చు. లాస్ట్ అని ఒకసారి మీకు చూపించి కనెక్షన్ ఏ విధంగా ఉందని నేను వీడియోని క్లోజ్ చేస్తాను అనమాట. వచ్చి పకెట్లా దాని నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్లు వచ్చేసి మనము ఒక వాల్యూమ్ కంట్రోల్కి ఇచ్చేసినాం. మీరు వీడియో ఫస్ట్ నుంచి వచ్చి మీకు అర్థమవుతుంది అనమాట. ఈ బోర్డు నుంచి వచ్చిన ఈ యొక్క బేస్వి ట్రబుల్వి వైర్ వస్తాయి కదా, ఒక మినీ బీట్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్లు వచ్చేసి ఇచ్చేసినాము. అలాగే దాని నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్లు వచ్చేసి మనం దానికి ఇచ్చేసినాం, దానికి ఇన్పుట్కి ఇచ్చేసినాం. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. దాని నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్లు వచ్చేసి దానికి ఇన్పుట్కి ఇచ్చేసినాం కదా, ఇన్పుట్ వైర్లు వచ్చేసి దానికి అవుట్పుట్ ఇచ్చేసినాం. దానికి నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్లు వచ్చేసి దానికి ఇన్పుట్కి ఇచ్చేసినాం అనమాట. అట్లా అనమాట. ఇంకా దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇంకా దానికి రన్నింగ్ కావడానికి ఇది ఒక 12 volts పవర్ సప్లై చేసుకోవాలి, ఇది కూడా పవర్ సప్లై చేసుకోవాలా. సో ఇదనమాట ఒక బోర్డు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు వీడియో అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. పార్ట్ 1, పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, లేదంటే అసలు అర్థం కాదనమాట. సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చెకింగ్ చేసి మనం ఇంకా చెక్ చేద్దాం మనం ఏ విధంగా వస్తుందనే దాని గురించి బేస్ కూడా. మీరు ఒకవేళ మొబైల్లో చూసినట్లయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఒక బేస్ అనేది బాగా అంటే వినపడుతుంది అనమాట మీకు. ఎస్కే జాక్ అనేది వాడడం జరిగింది, మనము కట్ చేసుకోవాలి. మనము ప్లస్ మైనస్ చేసుకొని ఐసీ వైర్లు ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒక కనెక్షన్ అనేది మొత్తం ఇచ్చేసాం అనమాట. ఒక ఐసీ వైర్లు, పవర్ సప్లై 12 volts పవర్ సప్లై, ఒక ఐసీ వేర్, ఇంకొక ఐసీ వేర్ అనమాట. ఫైనల్గా మన మొత్తం వచ్చేసి ఒక ఎస్ఎంపీస్ అనమాట. ఇది వచ్చేసి మనం వేసేసాం, దాంట్లో ఇచ్చేయగానే చూసుకో మనం బ్లూటూత్ జోన్ అనమాట. మనం కనెక్ట్ చేసుకుని పాట పెట్టేసి సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు, ఒక మ్యూజిక్ అనేది పెట్టేసాను అనమాట. నేను వచ్చేసి కాపరేట్ సౌండ్ అనేది పెట్టలేదు అనమాట. ఒకసారి మనం చూసుకోవచ్చు, సౌండ్ అనేది చిన్న ఇంక్రీజ్ చేస్తాం, ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి చూడవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు, ఒక వాయిస్ అనేది ఏ విధంగా వచ్చింది మీరు గమనించవచ్చు. ఒక కాపరేట్ మళ్ళీ అది మ్యూజిక్ అనేది అట్లా పెట్టేస్తే మళ్ళీ కాపరేట్ వచ్చి అవకాశం అని చెప్పి నేను మ్యూజిక్ అనేది ఆఫ్ చేశాను అనమాట. మనం చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది అన్న దాని గురించి కూడా. ఇది ఒక స్పీకర్ అనమాట. మీరు ఈ సాకెట్ అని తెచ్చుకోవడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక ఐసీ స్పీకర్లు వస్తాయి, ఒక ఐసీ రాదనమాట. సౌండ్ అనేది సతాయిస్తాయి అనమాట. ఆ విధంగా నాకు ఇప్పుడు అదే సతాయిస్తుంది అట్లా అనమాట. మీరు అనేది తెచ్చుకోకుండా వైర్లు ఇచ్చేసుకోండి. చూసుకోవచ్చు. మన ఇది వచ్చేసి ప్రీసెట్ అది మన అడ్జస్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు. మీరు ఒక అడ్జస్ట్మెంట్ తెలియదు అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను దానికోసం కూడా చేస్తాను మీకు వీడియో. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదన్నమాట ఒక వీడియో వచ్చేసి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఒక ప్యాకింగ్ చేసేసి సరిపోతుంది అనమాట. ఇలా ప్యాకింగ్ చేసేసి ట్యాగ్ చేసేసి సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వచ్చేసి ఒక పార్ట్ 3లో మనం వచ్చేసి ఒక ఆ 2 పార్ట్ 3లో మొత్తం యాంప్లిఫైయర్ అనేది మొత్తం నేర్చు చేసుకున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట. మనం ఎక్స్ట్రా డబుల్ బేస్ కూడా వాడడం జరిగిందనమాట. ప్రీసెట్లు వచ్చేదనమాట, సాల్కాన్ ప్రీసెట్లు వచ్చేదనమాట. అలాగే అడ్వాంటేకు బీటీ బోర్డ్ అనమాట, మినీ బీటీ బోర్డ్ అనమాట. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. ఒక పార్ట్ 1 పార్ట్ 3లో ఇంతకుముందు మీరు పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అవి కూడా పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది అనమాట. లేదా అసలు అర్థం కాదనమాట. మీరు అనుకోవచ్చు మధ్యలో సాకెట్ వాడినారు కదా, ఇదెందుకు వైర్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవచ్చు మీరు. సాకెట్లు అనేది కొంచెం స్లో ఉండడం వల్ల భంగం పోయినాయి అనమాట. సాకెట్లు ఇప్పటి నుంచి ఇంకో వాడడం లేదు. అది క్లిప్పులు కూర్చోకుండా దానివల్ల నేను చాలా ఇబ్బంది ఉన్నాను అనమాట. మీరు కూడా ఎవరు వాడరాకండి సాకెట్లు అనేది. ఇలా వైర్లు వాడుకోండి, బాగుంటుంది అనమాట. ఇట్లా వైర్లు వాడుకుంటే బాగుంటుంది అనమాట. సో అలాగే ఇది ఒక టెస్టింగ్ కూడా మీరు చూసింటారు వీడియోలో. ఒక టెస్టింగ్ అనేది నేను ఓన్లీ ట్యాగ్స్ అనేది చూపించకపోతే మీరు ట్యాగ్స్ ఒక పేపర్లో కవర్ వేసి సాల్డరింగ్ చేసుకోవడం ఏం లేదు. ఒక ట్యాగ్ ప్యాకెట్ వేసుకుని ఇట్లా ట్యాగ్ లైటింగ్ షాపుల్లో ఉంటాయి, ట్యాగ్ ప్యాకెట్ తీసుకొచ్చి వేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా అనమాట చూసుకోవచ్చు మీరు. ఒక సాల్కాన్ 4440 ఐసి సాల్కాన్ ఒక మీ యాంప్లిఫైయర్ మెహంగి ఈ విధంగా ఉంటుంది అనమాట. మీది కార్ స్టీరియో ఆటోలకి కార్లకి బైక్లకి వస్తుంది 12 volts మీద
12 volts మీద రన్ అవుతుంది ఇది వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి మా ఇలా డొప్ప పెట్టుకోవచ్చు అనమాట. డొప్ప పెట్టుకొని స్ప్రేలు వేసేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది అలా క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మిగతా వీడియోస్ కూడా కావాలనుకుంటే పక్కన గంట సింబల్ ఆల్ ఉంటుంది అనమాట. ఒక ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయండి, ఎలాంటివి కావాలో ఎలాంటి వీడియోస్ కావాలో అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను దానికోసం మీకోసం తయారు చేస్తాను అనమాట. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఒక యాంప్లిఫైర్ మేకింగ్ అనేది నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఎంతమంది నేర్చుకున్నారో కింద కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.